దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 3 జూన్ 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ప్రసంగి 8వ అధ్యాయము 4వ వచనము. ఎక్లీషియర్స్ చాప్టర్ 8 and verse 4. రాజుల ఆజ్ఞ అధికారము గలది. నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. రాజుల ఆజ్ఞ అధికారము గలది. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. వేర్ ద వర్డ్ ఆఫ్ ఎ కింగ్ ఈస్, దేర్ ఈస్ పవర్, అండ్ హూ మే సే అంటు హిమ్, వాట్ డస్ thou do? Where the word of a king is, there is power. Where there is a word of a king is, there is power. రాజుల ఆజ్ఞ అధికారము గలది. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నప్పుడు ఒక ఆలోచన వస్తుంది. ఎవరు రాజు? ఎవరు రాజులు? రాజులు అనే మాట రాయబడ్డారు. ఇట్స్ ప్లూరల్. సో ఇట్స్ నాట్ అబౌట్ వన్ కింగ్, ఇట్స్ అబౌట్ కింగ్స్. రాజుల ఆజ్ఞ. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాల్లో దేవుడు యేసుక్రీస్తు వారు రక్తము ద్వారా దేవునికి మనలను ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసినాడు. 2 పేతురు పత్రిక 2:9 మనము రాజులైన యాజక సమూహము. కనుక రక్షణ పొందుకున్న మనము, ఆత్మీయ పరిపక్వంలో ఎదుగుతున్న మనము ఏంటండి? మన టైటిల్ ఏమై ఉన్నదండి? రాజులము. దేవుడు అంటున్నాడు, రాజుల మాటలో అధికారము ఉన్నది. నీ మాటలో అధికారం ఉన్నది. రక్షణ పొందుకున్న నీ మాటలో అధికారం ఉన్నది. కనుక నీవు పలకాలి. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. మనం పలకాలి. విమోచింపబడిన వారు ఇలాగా చెప్పునుగాక, లెట్ ద రిడీమ్ ఆఫ్ ద లార్డ్ సే సో అని మనము కీర్తనలో చూస్తూ ఉంటాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ చెట్టుతో ఈ పలకాలి. మీరు పెరకబడి సముద్రంలో పడివేయమని పలకాలి అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎందుకంటే నీ మాటలో, నీ పలుకులో అధికారము ఉన్నది. అది తప్పక నెరవేర్చబడవలసిందే. ఈరోజు ఆ యొక్క కన్ఫెషన్లోనికి, ఆ యొక్క ఒప్పుకోల్లోనికి నువ్వు రాగలవా? యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరము రాజులైన యాజక సమూహముగా మలచబడుతున్న మనము, మన మాటలో అధికారం ఉన్నది. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోను. ఎదిరించుడి. ఎలాగ ఎదిరిస్తావు? వాక్యము ద్వారా ఎదిరిస్తావు. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని వాక్యాన్ని మనం పలుకుతుండాలి. మన ప్రార్థనలో దేవుని వాక్యాన్ని పలకాలి. పలికినప్పుడు అది మన జీవితంలో అది సంభవిస్తుంది. హిందీ में पढ़ेंगे. सपोपदेशक उसमें 8 अध्याय और 4 वचन पढ़ रहे हैं. क्योंकि राजा के वचन में तो सामर्थ्य रहती है, और कौन उससे कह सकता है कि तू क्या करता है? राजा के वचन में सामर्थ्य है, और वचन कहते हैं हम राजाएं हैं. प्रिय भाइयों बहनों, आपके वचन में सामर्थ्य है, शक्ति है. ओ प्रभु को धन्यवाद अदा करते हैं. हमें बोलना चाहिए. మనము చెప్పాలి, మనము పలకాలి. పలకకుండా జరగదండి, పలకాలి. యేసు ప్రభువారు తుఫానును గద్దించే నిమ్మలము కమ్మని అనగా నిమ్మలమాయను. అధికారం ఉన్నది. లాజరు బయటకు రా అని పిలవగా లాజరు లేచి బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. రాజుల మాటల్లో, రాజుల ఆజ్ఞలు, రాజు మాట్లాడేది ఆజ్ఞ. గుర్తుపెట్టుకోండి, రాజు ఇచ్చేది ఎప్పుడు ఆజ్ఞే, నీవు పలికేది ఆజ్ఞ అంటున్నాడు దేవుడు. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ శ్రమంలో
నీవు ఎదురుగుండా నీ కొండను చూసి నువ్వు మాట్లాడాలి. చదును భూమి కమ్మని మాట్లాడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఓ గొప్ప పర్వతమ, యెరుబాబేలును అడ్డగిసిన గొప్ప పర్వతమ అని పలుకుతూ నువ్వు చదును భూముగా అయిపోతావు. యూ హ్యావ్ టు స్పీక్ అవుట్ అగేన్స్ట్ యువర్ ప్రాబ్లమ్. నువ్వు పలకకుండా ఆ యొక్క కార్యాన్ని నువ్వు చూడలేవు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక ఏ పరిస్థితి కూడా నీ జీవితంలో నువ్వు వెళ్తున్నావో, ఏ పరిస్థితులు నీకు విరోధంగా ఉన్నదో, దేవుని వాక్యాన్ని ఎత్తిపడుతూ పలకమని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చాలా విషయాలు నీ జీవితంలో ఇంకా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఇంకా నువ్వు పలకలేదు, నీవు ఎదురించలేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, రాజుల ఆజ్ఞలో అధికారం ఉన్నదియా. నీ బిడ్డలందరూ ప్రభా ఈరోజు నాయన వారికి సమస్యకు విరోధంగా మాట్లాడే కృపను, మాట్లాడే ఆ యొక్క నడిపింపును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ప్రతి అవసరం యేసు ప్రభు వారి నామంలో తీర్చబడినందుకు స్తోత్రంలో నాయన. అనారోగ్యం వారందరూ యేసు ప్రభు నామంలో స్వస్థపరచబడినందుకు స్తోత్రం. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో నీ ఉండి నడిపించి ఆశీర్వదించమని ప్రార్థన చేసి ఆశీర్వదించినందుకు స్తోత్రంలో నాయన. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, జాబ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు దేవా ఈరోజు ప్రభా నాయన వారి దీవింపబడి వారు రాజులని యాజక సమూహంగా వారి మాటల్లో దేవా శక్తి ఉన్నది, సామర్థ్యం ఉన్నదని మాట్లాడిన వాడా దీవించి వారి ఎగ్జామ్స్లో మీ తోడు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప దేవా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి మీ దయలో మనుషులలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నాయన ఈ సత్యమును గుర్తించి ఈ సత్య ప్రకారము నాయన వాక్య పరిచయం చేయుటకు, సేవ చేయుటకు కృప దయచేయమని అడుగుచున్నాను. దేవ, భారతదేశం యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేసిన యేసు ప్రభు నామంలో ఈ దేశం రక్షింపబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధ క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకరుని సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.